ఇస్తూ దాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని అలాగే వీళ్ళు పథకం ప్రకారం చేసిన కుట్రని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి. దాడి అంటే ఏంటి? ఆ రోజు సాక్షిలో మా పార్టీకి కానీ సాక్షికి కానీ సంబంధం లేని వ్యక్తి ఏదో ఒక మాట అంటే సాక్షి ఆఫీసుల్ని దాడి చేయడం, తగలబెట్టడానికి ప్రయత్నించారు, మనందరము చూసాం. అలాగే డెక్కన్ క్రానికల్ ఆఫీసులను కూడా తగలబెట్టిన పరిస్థితి మనం చూసాం. దానిని దాడి అంటారు. శాంతియుతంగా నిరసన తెలియజేసిన దాన్ని దాడి అని ఎలా మాట్లాడుతున్నారు అంటే మీ ఎల్లో మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ ఈ విధంగా కప్పిపుచ్చుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు, జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆ మాట అనే అర్హత మీకు ఉందా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. తల్లి చెల్లి గురించి మాట్లాడితే మీరు మాట్లాడి ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి మీ హెరిటేజ్ షేర్స్లో మీ అక్క చెల్లెమ్మలకి ఎన్ని షేర్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఇది మేము చాలాసార్లు మేము అడిగాం, మీరు సమాధానం ఎందుకు చెప్పట్లేదు? అలాగే మీకున్న కోట్ల ఆస్తుల్లో మీ చెల్లెమ్మలకు ఎంత ఆస్తి మీరు రాసి ఇచ్చారు? అలాగే మీ చెల్లెళ్ళకి ఒక పండక్కో పబ్బంకో ఇంటికి పిలిచి ఎన్నిసార్లు భోజనం పెట్టారు, ఎన్నిసార్లు చీరలు పెట్టారు? మీరు అసలు మీ చెల్లెలకి ఏమి చూశారు? మీరు ఏ అర్హతతో జగనన్న కుటుంబ సభ్యుల గురించి అంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఏమంటే పత్రికా స్వేచ్ఛపై దాడి అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు అక్కడ దాడి జరగకుండా శాంతియుత నిరసన జరిగింది. అసలు మీరు చేస్తూ ఉన్నారు, ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి చేస్తూ ఉన్నాడు. పత్రికా స్వేచ్ఛ పేరుతో మహిళల తాలూకా వ్యక్తిత్వ హననం చేస్తున్నాడు. అతనికి ఈరోజు మీరు అరెస్ట్ చేయాల్సింది పోయి అతనితో క్షమాపణ చెప్పించాల్సింది పోయి తిరిగి అతన్ని సమర్థించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మంత్రి లోకేష్ గారు అంటారు, ఎవరి జగనన్న కళ్ళల్లో ఆనందం కోసమంట మా పార్టీ నాయకులేమో ఇలా చేయడం జరిగింది అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఈ విధంగా మా పార్టీలో ఉన్న నాయకుల కుటుంబ సభ్యుల్ని మహిళల్ని వ్యక్తిత్వ హననం చేశారు? మీ కళ్ళల్లో ఆనందం కోసమా లోకేష్ గారు, లేదా మీ తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం కోసమా ఇంత దిగజారిపోయి చేశారు? లేదంటే అతనికి వైజాగ్లో మీ నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారు అతని పత్రికకి అడ్డుగోలుగా స్థలం కేటాయించారు కదా. అలాగే తీసుకుంటే విజయవాడలో అతని పవర్ ప్లాంట్ కోసము విజయవాడలో వరదలకు కారణమైంది ఆ పవర్ ప్లాంట్. ఎందుకంటే ఆ పవర్ ప్లాంట్ కోసం ఆ రోజు వరదలు వచ్చినప్పుడు వాటిని దారి మళ్లించడం వల్ల విజయవాడ నగరమే మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అయినా అనుమతులు కొనసాగించారు. అందుకోసమా అతను మీ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత దిగజారుడు వ్యాఖ్యలు, నీచపు వ్యాఖ్యలు చేస్తే మీరు సమర్థిస్తూ ఉన్నారు? ఇప్పుడు మీరు సమర్థించడానికి రాధాకృష్ణ కళ్ళల్లో ఆనందం కోసమా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇంకా లోకేష్ గారు అయితే అంటూ ఉన్నారు, కౌన్సిల్లో నేను చాలాసార్లు చూశాను, లోకేష్ గారు మాట్లాడితే మా అమ్మ మమ్మల్ని చాలా సభ్యతతో పెంచారు, మహిళల కోసం చాలా గౌరవం ఎలా ఇవ్వాలి అనేది చాలాసార్లు నేర్పించారు అని చెప్తే నిజమేమో అనుకున్నాం. మరి మహిళల గురించి ఎంత నీచంగా ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడితే మీరెందుకు ఖండించలేదు? ఇదేనా మీ అమ్మగారు మీకు నేర్పించిన సంస్కారము, సభ్యత అని నేను అడుగుతూ ఉన్నాను. లేదా ఒక పని చేయండి, ఎంత దారుణంగా ఎదురు పార్టీ నాయకుల భార్యల కోసం ఏబిఎన్ రాధాకృష్ణ రాశాడమ్మా, ఇది తప్పా కరెక్ట్ అని మీ అమ్మగారిని అడగండి, ఆవిడే చెప్తారు ఏబిఎన్ రాధాకృష్ణ అలా రాసినందుకు చెప్పుతో కొట్టమనేసి. అంత దారుణంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ అతను రాస్తే సమర్థించడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ లోకేష్ గారు అంటారు, ఆంధ్రజ్యోతి నుంచి సాక్షికి ఎంత దూరము, సాక్షి నుంచి ఆంధ్రజ్యోతికి అంతే దూరము అనేసి మాట్లాడుతున్నారు. అసలు మీరు ఒక మంత్రి స్థానంలో ఉండి బాధ్యత మరిచిపోయి ఒక చిన్న పిల్లల ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇంత బాధ్యత మరిచి మాట్లాడడంతో మీకు అసలు ఆ మంత్రి పదవికి మీరు అర్హులా అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఆ రోజు తీసుకుంటే ఇంతగా ఆడవాళ్ళ గురించి కామెంట్స్ చేస్తే మీరు ఖండించట్లేదు సరికదా, లేకపోతే కామ్గా ఉండండి, అంతేగాని ఇంత దారుణంగా వాళ్ళని సమర్థించడం ఏంటి? ఇది మీకు అన్యాయం అనిపించలేదా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా,
మీ పార్టీలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తారంట, ఇది ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు అంట విశ్లేషణలో భాగంగా ఈ విధంగా రాశారట. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే అడుగుతున్నాను, రాజకీయం కోసం పదవుల కోసం ఇంత మనసు చంపుకొని మీరు వ్యవహరించడం అవసరమా? ఇంత మీ ఆత్మని చంపుకొని ట్వీట్స్ చేయడం మాట్లాడడం అవసరమా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు ఇదే ఏబిఎన్ పేపర్లో, ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో మీ తల్లి గారి కోసం భార్య కోసం దారుణమైన వ్యాఖ్యలు చేశారని మీరు ఎంత దారుణంగా దాన్ని తిట్టారు. ఆ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారి తాలూకా భార్యని అలాగే తల్లి ఫోటోలు పెట్టి మీరు ట్వీట్ చేస్తూ పెట్టిన తిట్లు మీరు మర్చిపోవచ్చు, కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ముఖ్యంగా గూగుల్ అనేది మర్చిపోలేదు. ఈ రోజు కూడా అందరికీ తెలుసు, మీరు మీ రాజకీయ పదవుల కోసం మీ స్టాండ్ మార్చేస్తూ ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేసినా కూడా సమర్థించవచ్చు, కానీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే హోంమంత్రి అనిత గారు, నిజంగా ఆవిడ మొన్న టీవీ డిబేట్లో ఇందులో ఆవిడ మాట్లాడుతూ జగన్ గారు ఏం చెప్తే అది చేస్తారు, నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు అంటూ, అందువలన ఇతను అన్నది తప్పు లేదు అంటూ నిస్సిగ్గుగా ఆవిడ సమర్థిస్తున్నారు. అమ్మా హోంమంత్రి గారు, మీరు హోంమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టండి, మీరు ఒక మహిళ కదా, ఆ విషయం కూడా మర్చిపోయారా? ఈ అనిత అనే ఆవిడ హోంమంత్రి పదవికి అనర్హురాలని ఎప్పుడో ప్రూవ్ అయింది. ఆవిడ ఆ పదవికి ఎప్పుడూ న్యాయం చేయలేదు. కనీసం మహిళగానైనా ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఆవిడ ఎంత దారుణంగా జగనన్న కుటుంబ సభ్యుల గురించి తల్లి చెల్లి అంటూ మాట్లాడుతున్నారు. మరి మీరు అడగాలి కదా మీ చంద్రబాబు నాయుడు గారిని కూడా, మీ చెల్లికి ఎంత ఆస్తులు ఇచ్చారు, మీ హెరిటేజ్లో షేర్స్ ఎన్ని ఇచ్చారు, మీ కుటుంబంలో పండగలు అయినప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇంటికి పిలిచి చీరైనా పెట్టారా, ఒక ముద్ద భోజనమైనా పెట్టారా అని మీరు అడగాలి కదా. మరి ఎందుకు అడగట్లేదు మీరు? అంటే మీకు ఈ పదవి ఇచ్చింది మా జగనన్నకు తిట్టడం కోసమా? అలా అయితే ఈ వ్యాఖ్యలే మీకు ఒకటే అడుగుతున్నాను, మీ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే మీరు సమర్థిస్తారా?